Now 17th question. Now ఏమి ఇచ్చాడు? If x square plus x plus 1 equals to 0 అయితే then the value of ఈ ఎక్స్ప్రెషన్ ఎంత అని అడుగుతున్నాడు. వెరీ ఈజీ క్వశ్చన్. సో జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ థింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. దీని రూట్స్ ఏంటి? సో చాలా ఫేమస్ ఈక్వేషన్. హూజ్ రూట్స్ ఆర్ ఒమేగా ఒమేగా స్క్వేర్. మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఒమేగా ఒమేగా స్క్వేర్ కి రెండు రిలేషన్స్ ఉంటాయి. ఒకటి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ 0 అండ్ ఒమేగా క్యూబ్ ఇస్ 1. ఒమేగా క్యూబ్ 1 కాబట్టి ఒమేగా పవర్ 6 1, ఒమేగా పవర్ 9 1 అండ్ సో ఆన్. ఒమేగా పవర్ 3 మల్టిపుల్ ఉంటే అది 1 అవుతుంది, వేర్ n బిలాంగ్స్ టు ద న్యాచురల్ నంబర్స్, రైట్? సో ఇక్కడ సో న్యాచురల్ నంబర్స్ అనే కదా, సారీ ఇంటీజర్స్ తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే నా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం, ఎక్స్ ప్లస్ 1/x. సో ఎక్స్ అనే దాన్ని ఒమేగా అని పెట్టుకుందాం ఫస్ట్. రూట్సే కదా, సో ఒమేగా కూడా సాటిస్ఫై చేయాలి కదా. సో ఎక్స్ ప్లస్ 1/x ఒమేగా పెడితే ఒమేగా ప్లస్ 1/ఒమేగా. సో ఒమేగా క్యూబ్ అనేది 1 కాబట్టి ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ 1 కదా. సో అంటే ఇక్కడ 1/ఒమేగా, ఈ ఒమేగా నా పక్క తీసుకెళ్తే 1/ఒమేగా ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ కాబట్టి సో వాట్ వీ కెన్ యూజ్ ఇస్ ఒమేగా ప్లస్ 1/ఒమేగా అంటే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. సో విచ్ ఈస్ ఆల్రెడీ మనకు రిలేషన్ గా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ -1. సో ఎక్స్ ప్లస్ 1/x ఎంత వచ్చింది? -1 వచ్చింది. సిమిలర్ గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఒమేగా అనుకుంటే ఇది ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా స్క్వేర్. మళ్ళీ ఒమేగా క్యూబ్ ఈక్వల్స్ టు 1 అదే లాజిక్ అప్లై చేస్తే ఒమేగా స్క్వేర్ ని 1/ఒమేగా అని రాసుకోవచ్చా? ఆర్ 1/ఒమేగా స్క్వేర్ ఒమేగా అని రాసుకోవచ్చుగా. సో అప్పుడు ఏమొస్తుంది? ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అవుతుంది ఇది. సో విచ్ ఇస్ నో అగైన్ -1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కూడా -1. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్. ఇప్పుడు ఒమేగా పెట్టామనుకో, ఒమేగా క్యూబ్ ప్లస్ 1/ఒమేగా. సో నీకు ఇదేమవుతుంది? ఇది 1, ఇది 1, 1 + 1 2, రైట్? సో ఎవ్రీ 3 టర్మ్స్ కి ఇది రిపీట్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎక్స్ ఎక్స్ కి పవర్ లో 3 మల్టిపుల్ ఉంటే అది ఖచ్చితంగా 1 + 1 అవుతుంది. సో అంటే ఇప్పుడు ఎక్స్ పవర్ 6 + 1/x పవర్ 6 కూడా 1 + 1 యూ విల్ గెట్ 2. మిగిలినవన్నీ కూడా -1 అవుతాయి. సో అలా ఎన్ని 3 మల్టిపుల్స్ ఉన్నాయంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఎక్స్ పవర్ 1 నుంచి ఎక్స్ పవర్ 25 వరకు ఉంది. సో టోటల్ 25 టర్మ్స్ లో ఎన్ని 3 మల్టిపుల్స్ ఉంటాయంటే 8 3 మల్టిపుల్స్ ఉంటాయి, అంతే కదా. సో 3 ఒకటి 6 ఒకటి అలా అండ్ సో ఆన్ 24 3 మల్టిపుల్స్ ఉంటాయి. 3 మల్టిపుల్ పవర్స్ వచ్చిన ప్రతి దగ్గర మనకి 2 వస్తుంది. సో 8 3 మల్టిపుల్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్స్ వచ్చినప్పుడు ఆ సమ్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. దానికి ఏముంది? పవర్ ఉంది, పవర్ 4 ఉంది. పవర్ 4 ఉంది కాబట్టి 8 × 2^4 వస్తుంది ఆ సమ్. మిగిలినవి ఏంటి? 17 ఉంటుంది. 17 టర్మ్స్ ఉంటాయి. ప్రతి టర్మ్ కూడా ఎంత అవుతుంది? -1 అవుతుంది. ప్లస్ ఇంటూ 17 ఇంటూ -1 పవర్ 4. సో ద ఆన్సర్ ఇస్ 16 8s + 17. ఎంత వస్తుందమ్మా? 8 6 are 48, 128 + 17. ఎంత? 145. So the answer is 145. That fourth option.